నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. నాడు నేడు పనుల్లో అవినీతి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం. నగరంలో సందడి చేసిన హీరో చియాన్ విక్రమ్. ఆగస్టు 15న విడుదల కానున్న తంగలాన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో విక్రమ్. ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి విమర్శ. నెల రోజుల్లోగా గోదావరి కృష్ణా సంగమం పవిత్రమైన ప్రాంతం. సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ప్రారంభిస్తామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు వైద్య శాఖ ఉన్నత అధికారుల సమక్షంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పనుల వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది. ఈ సందర్భంగా బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి తంగ్లాన్ మూవీ టీం సందడి చేసింది. నాయకులు విక్రమ్, మాళవిక, మోహన్ హోటల్ కు వచ్చిన వారితో సరదాగా ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. కర్ణాటకలోని కోలార్ బంగారు గనుల్లో కార్మిక జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కోసమూ ఇంత కష్టపడలేదని పేర్కొన్నారు. భిన్నమైన ఈ కథల్లో గ్లామర్ కు అస్సలు చోట్లేదన్నారు. సినిమా చూసేంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరిస్తారని పేర్కొన్నారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని తెలియజేశారు. మీరు శివపుత్రుడు చూశారు, అపరిచితుడు, ఆయి, నాన్న, అన్ని పిక్చర్స్లో నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ఆడియన్స్ కోసం ఏదైనా దాంట్లో ఉంది టు గెట్ దెమ్ ఎక్సైటెడ్ ఆర్ మూవ్ చేయడానికి ఏదైనా విషయాలు ఉంది. ఈ పిక్చర్ అలాంటి సైలెన్స్ ప్లీజ్, ఐమ్ సో సారీ. ఈ పిక్చర్ బికాజ్ నేను మర్చిపోతాను అది. ఈ పిక్చర్ చాలా మీరు చూసారు కదా, సాంగ్స్, ట్రైలర్ అన్నీ రా. కానీ ఆ రానెస్లో ఒక కమర్షియల్గా ఫైట్, రెగ్యులర్ ఫైట్ డాన్స్ కాదు, బట్ ఇమోషన్స్ యాక్చువల్లీ పూర్తిగా మూవీ పూర్తిగా ఫుల్లీ ఇట్ ఈస్ అబౌట్ ఇమోషన్స్. అండ్ రంజిత్ ఇస్ అ వెరీ గుడ్ క్రియేటర్. ఆయన ఎప్పుడు ఆ పిక్చర్ చేస్తే ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఇది అలాంటి జస్ట్ లైక్ సార్పట పరంపర మీరు చూసారు కదా, ఇట్స్ అబౌట్ బాక్సింగ్. కొత్తగా ఉంది, ఏంట్రా అది ఈ లోగో ఇలా ఉందండి అంటే అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. లైక్ వైజ్ ఇది కలోనియల్ టైమ్స్లో మన అందరికీ జరిగిన చిల విషయాలు ఈ పిక్చర్లో ఉన్నాయి. కానీ ఇది అది గురించి ఇప్పుడు 12 years a slave అని ఉంది కదా ఇంగ్లీష్లో, అంత సాడ్నెస్, డిప్రెసివ్ ఇది కాదు. ఇది కొంచెం అడ్వెంచర్ ఉంది, కొంచెం ఫ్యాంటసీ ఉంది, కొంచెం యాక్షన్, రొమాన్స్ అంటే ఇప్పుడు నాకు పార్వతి గారు నా భార్య దీంట్లో మేము ఇద్దరికి 5 పిల్లలు ఉన్నాయి. 5 ఫస్ట్ ఆల్రెడీ హీ కెన్ హ్యావ్ అ చైల్డ్. ఆయనకి 23 years అయింది. లాస్ట్ 3 years 4 years ఏమో. సో ఈ 5 పిల్లల తర్వాత రొమాన్స్ ఉంది ఏ స్టోరీ, కానీ ఒక అడ్వెంచర్ అలాంటి పోతుంది. అండ్ ఇట్స్ నాకు ఐఎమ్ చాలా ఎక్సైటెడ్ బికాజ్ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ నాట్ అబౌట్ దట్ టైమ్. కానీ ఏమో ఇంట్రెస్టింగ్గా చాలా నాకే మేమందరికీ అసలు చూడడానికి పిక్చర్లో థియేటర్లో ఆడియన్స్తో కూర్చి చూడాలంటే ఒక పెద్ద ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ August 15th అప్పుడు వస్తున్నప్పుడు మీతో మేము కూడా చూస్తాము. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాట్ వీ put our heart and soul and passion and everything into. This is in the press, I must say. That's not been happening in every city. And female faces are asking questions. Female faces who are asking questions. So girl power it's nice that, you know, Vijayawada has that. Listen, Kani, men power is so beautiful and nice that they feel we are all equal and adi. So all the men,
You also great show. 3 more hours. I keep saying one of the most giving, most encouraging co-actors. I have worked with some of the biggest stars in Tamil, working with some in Telugu and Bollywood right now. And I have been grateful enough to work with some really kind, nice co-actors. But with Vikram sir, I've never worked with anybody so encouraging, so supportive, and who's a constant cheerleader who's trying to make you do better. In a shot which also has him. This film, and he spent 2 or 3 hours explaining to me this vision that he had, this incredible vision for this movie that I think is going to be very unusual when you see this film. Very powerful image. And he said, "You want to come on an adventure with us?" And I said, yes. I hadn't even seen Paranjit's work at that point. But then I watched Kala, Madras, Sabarta, and I was struck by how powerful his filmmaking was. Look, in the West, all the West knows, and most of the world, is that India has Bollywood. That's it, Bollywood. My education coming here has shown me how rich each area of India has its own distinct film style, its own culture, its own language. It's not just Bollywood, Tollywood, Collywood, there's even Mollywood. And that is exciting for me. It's very fascinating. And it's an education for me. And it's been an amazing education. I have been very fortunate, on the one hand, to have this amazing co-star, incredible co-star, not just incredibly talented. సన్ ఆఫ్ గోల్డ్ నేను చూస్తూనే ఉన్నాను. మీరు ఏదో ఏమి ఇది తంగళా అని అనుకుంటున్నారు. సన్ ఆఫ్ గోల్డ్ ఇది తంగళా అని ఒక నౌన్. ఇట్ ఇస్ నాట్ అరం నేమ్ కాదు, ప్రాపర్ ఇది కాదు, తమిళ నేమ్ కాదు. ఇది வந்து సన్ ఆఫ్ గోల్డ్ అంటే అన్ని లాంగ్వేజ్లో ఒకే మీనింగే. సో అందుకే తంగళా అని పెట్టి కామన్గా అన్ని లాంగ్వేజ్లో ఒక్క టైటిల్ పెట్టాము, ఒకటే టైటిల్. ఇది ప్రతి లాంగ్వేజ్కి ఒక టైటిల్ మనం పెట్టలేదు. మీకు నచ్చిందా సాంగ్స్, ట్రైలర్? ఏది సూపర్, ఎవరో చెప్పారు సూపర్గా ఉంది కదా. ఎక్స్ట్రీమ్. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టివేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1,000 కోట్లను రైతులకు పంపిణీకి ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎక్కడ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కష్టాలు లేకుండా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా
మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు, తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి, ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, తాను, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా అందరం మాతృభాషలోనే చదువుకుని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన ప్రజా జీవితం విజయవాడ స్వరాజ్ మైదానం నుంచి ఆరంభమై మళ్లీ ఇలా 75 సంవత్సరాల వేడుక ఇక్కడే చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నింటినీ అవకాశాలుగా మలుచుకుంటూ ముందడుగు వేశానని తెలిపారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవటం ఒక్కటే జీవితానికి తీరని వెలితి తప్ప మిగతా ఏ విషయంలోనూ అసంతృప్తి లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, రఘురామ కృష్ణంరాజు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఎన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే, నేను నూతనానికి ఇప్పుడు 75 పూర్తయిపోయి ప్రజాజీవన అధికారంలో తెలవదు. నేను ఒకరందరినీ కోరుకుంటే దయచేసి అందరూ మాతృభాషలో మాట్లాడండి. ప్రభుత్వాలు కూడా మాతృభాషలో చదివే అవకాశం కల్పించాలి ప్రాథమికంగా. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. హిందీ గురించి కూడా ఎందుకు చెప్పాను పెద్దాక, నేను చిన్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన పాల్గొన్నాం. ఢిల్లీకి వెళ్తే అప్పుడు తెలిసింది హిందీకే కన్నా హిందుస్థాన్ ఆగే వల్ల సంభవం లేదు. నువ్వు జాతీయ స్థాయిలో పైకి వెళ్ళాలంటే హిందీ చూడాలి, అది కూడా మనం గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఇంగ్లీష్, చాలా మంది ఇంగ్లీష్ వస్తే చాలాసార్లు అన్నీ వచ్చేస్తాయి. ఎవరు చెప్పారు? కొంతమందికి పిల్లలకు కూడా అన్నా, సార్ హిందీ రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేను సార్. కుర్రోడు అడిగారు, వీడియో ఉన్నాను, ఇంగ్లీష్ రాకపోతే పైకి పోలేను సార్. నేను ఆ కుర్రోడికి సమాధానం చెప్పాను. ఎవరు చెప్పారు? చెప్తున్నారు సార్. నేను చెప్పాను, నేను ఈ మధ్య ఐఎస్డీ చేసి దేవుడితో మాట్లాడాను, దేవుడితో మాట్లాడాను. అడిగానయ్యా, నిధులు రావాలంటే, పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉండాలంటే ఆయన అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా మీకు అవకాశం ఉందని చెప్పాడంటే, ఆ కుర్రోడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు, నేను అడిగినది సార్ పైకి పోవాలి. ఇప్పుడు ఆ కుర్రోడికి చెప్పాను, మన కూడా చెప్తున్నాను, ప్రతి వీడియో చెప్తున్నాను. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కి భారీ ఎత్తున ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు పోటెత్తుతున్నారు. కష్టాల్లో ఉన్నామంటే చాలు, క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణం పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎంఎస్ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించాలని, వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మొగల్రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్ఐవి అండ్ ఎస్టీఐ అవగాహనల్లో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ను జిల్లా కలెక్టర్ సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దశలవారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహమ్మారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపుగా 86% తగ్గించడం జరిగిందన్నారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించడం ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. గతంలో పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అనే ఒక నినాదంతో ప్రజలను ఎంతో ఆలోచింపచేయగలిగామన్నారు. నేటి మీకు తెలుసా క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు,
నిర్వహించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణపై చర్చాగోష్ఠులు నిర్వహించడం జరిగింది. రోజు నాటికి తగ్గింది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. దానికి ప్రధానమైన కారణం అవగాహన కల్పించడమే. ఎయిడ్స్ అంటే ఒక భూతంలాగా, ఎయిడ్స్ వచ్చిన వారిని వివక్షతో చూస్తూ, అవగాహన లోపం వల్ల భయపడిన రోజుల నుంచి అవగాహన పెంచుకుంటూ తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంచుకుంటూ ఆ వ్యాప్తికి తగ్గించడం కోసం ఏపీ శాక్స్ వారు కానీ నాకో ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు. ఇంతకుముందు మనందరికీ తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఒక ఫేమస్ ట్యాగ్ లైన్తో మనం ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది చాలా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ముందుగా ఎయిడ్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ రోజున కూడా ఒక క్యూర్ లేని జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు. కేవలం నివారణ, నియంత్రణ మాత్రమే ఈ రోజునకు కూడా మన ముందుండే సమాధానాలు. దానికోసమే అందులో భాగంగానే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ మనందరం అలవర్చుకోవడం కోసం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి. స్పెషలీ చిన్న వయసులో ఉండేవాళ్ళు, అడాలసెంట్స్లో ఉండేవాళ్ళు, చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేవాళ్ళు, అంటే ఒక పవిత్ర సంగమాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మరలా కృష్ణమ్మ హారతిని నెల రోజుల్లోగా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కావున కృష్ణమ్మ హారతి నిర్వహణకు గాను పవిత్ర సంగమం, ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాల, రహదారులు, విద్యుత్తు, బస్సు రవాణా, పారిశుధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శాప్ అధికారులతో నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మండిపల్లి మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశంపై చర్చించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలను సేకరిస్తున్నామని, దీనిపై విచారణ చేపడతామని హెచ్చరించారు. శాప్లో గత ప్రభుత్వంలో జరిగిన సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులతో చర్చించామని తెలిపారు. సీఎం చంద్రబాబుతో చర్చించి కమిటీ వేసి శాప్లో జరిగిన దొంగ సర్టిఫికెట్ల కుంభకోణంపై తేల్చుతామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా క్రీడా శాఖపై పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు క్రీడా శాఖపై రివ్యూ జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రివ్యూలో ముఖ్యంగా ఏవైతే కార్యక్రమాలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో క్రీడాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకునేదానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా దృష్టికి వచ్చిన అంశాలు, అలాగే ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ను వచ్చే 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు
ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో, ఇంకా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సుమారు 120 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది. నేడు ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కార్పొరేటర్ బోయ సత్యబాబు స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గొల్లపాలెం గట్టు 51వ డివిజన్లో పలు విద్యాలయాల విద్యార్థులతో పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బోయ సత్యబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు నేడు దేశ సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసే పోకడలు కలిగిన పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. ఇటువంటి నియంతృత్వ పోకడలను వ్యతిరేకించాలని, దేశ సమైక్యతను కాపాడాలన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ సమైక్యంగా ఉండటమే స్వాతంత్ర్య సమరంలో అమరవీరులైన వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని తెలియజేశారు. 8వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దేశ స్వాతంత్రం సాధనలో ఈ దేశ ఐక్యతని కాపాడే దాంట్లో, సమైక్యతని పెంపొందించేదానికి దేశ స్వాతంత్రోద్యమం కీలక పాత్ర పోషించింది. ఈ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి నేడు దేశానికి ఎంతో అవసరం. నేటి భావి భారత పౌరులకి దేశ స్వాతంత్ర్యం యొక్క స్ఫూర్తిని, అమరవీరుల యొక్క త్యాగాలని వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యతకి పాటుపడతామని తెలియజేస్తూ ఈ విద్యార్థుల యొక్క ర్యాలీని ఈరోజు 50 డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో దేశ సమైక్యతని, దేశ ఐక్యతని విచ్ఛిన్నం చేసే పోకళ్ళు, పరిపాలన విధానాలు పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని, దేశ సమైక్యతని కాపాడుకునేదానికి భారతీయులందరం కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనమందరం సమైక్యతని చాటాలి. ఇదే మన దేశం యొక్క స్వాతంత్రం యొక్క స్ఫూర్తి, అమరులకి మనం అర్పించే నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు 50 డివిజన్లో విద్యార్థులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి స్కూల్ హేమచంద్రరావు, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ కేవిఎన్ కాలేజ్. ఈరోజు ఈ ర్యాలీ మరి దేశ సమైక్యతను చాటుతూ చిన్ననాటి తరం నుంచే విద్యార్థులకు సమైక్యతా భావాన్ని పెంపొందించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ముందుకి వెళుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ ర్యాలీ అనేది అన్ని చోట్ల జరుగుతూ దేశవ్యాప్తంగా సమైక్యత అనేది చాటాలని కోరుకుంటూ, రాష్ట్ర వనరులను అంబానీకి దోచిపెడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఫైట్ ఫర్ ఏపీఎస్ గ్యాస్ షేర్ ప్రతినిధి డాక్టర్ రాజమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ చమురు ప్రజల సొత్తు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం రాజమోహన్ మాట్లాడుతూ 30% వనరులు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి రాయితీలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ఆయిల్పై 50% వాటాను ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్పొరేట్ శక్తులకు చమురును కట్టబెట్టడం దుర్మార్గమని విమర్శించారు. దీనిపై భవిష్యత్తులో పోరాటం చేసే దిశగా సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సముద్ర తీరంలోనూ భూమి మీద కూడా ఆయిల్ నిక్షేపాలు బయటపడి, గ్యాస్ నిక్షేపాలు బయటపడి, ఈ పడినటువంటి ఆయిల్ని కానీ ఈ గ్యాస్ని కానీ 1500 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గుజరాత్కి, మహారాష్ట్రకి తరలించి అక్కడ పారిశ్రామికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మనకి ₹1 ఇవ్వట్లేదు, 1 కిలో గ్యాస్ ఇవ్వట్లేదు, 1 సిలిండర్ గ్యాస్ ఇవ్వట్లేదు, 1 లీటర్ పెట్రోల్ ఇవ్వట్లేదు. కానీ పెట్రోలు ₹100 పైన మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి ఇంకా ఆయిల్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో
లీటర్ 2 రూపాయలకు దొరుకుతుంది. మనకి ఇక్కడ పక్కన కాకినాడలో తయారవుతున్నా కానీ వెలికి తీస్తున్నా కానీ మనకి ఏమీ సదుపాయం కలగట్లేదు. ఈ సదుపాయం కలిగించాలని ఇక్కడ తయారైనటువంటి తెలికి తీసినటువంటి గ్యాసు ఆయిల్లో ఆంధ్ర ప్రజలకు వాటా కావాలని చెప్పి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. ఆ తీర్మానాలు ఏం కోరారంటే 50% వాటా మాకు కావాలని చెప్పి అడిగారు. అదే కోరిక మీద ఈ రోజున ఈ సమావేశం నిర్ణయిస్తున్నాం. దీన్ని ప్రజలు తీసుకెళ్లాలని, ప్రజలందరూ కూడా ఒప్పుకునేటట్టుగా చేయాలని, ఆందోళన చేయాలని కోరుతున్నాం. రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు హరిస్తున్నాయని దళిత స్త్రీశక్తి నేషనల్ కన్వీనర్ గడ్డం ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత స్త్రీశక్తి ఆధ్వర్యంలో భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశంపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గడ్డం ఝాన్సీ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం మాట్లాడుతున్న వారికి అణిచివేసే ధోరణిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించి వేసే విధంగా ప్రజల వాణి వినిపిస్తున్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలకు గుణపాఠం కావాలంటే సామాన్యుడికి సైతం భావ ప్రకటన స్వేచ్ఛపై అవగాహన రావాలని వ్యాఖ్యానించారు. అప్పుడే సమాజంలో చైతన్యం వచ్చి మానవ హక్కులు రక్షించబడతాయన్నారు. నా పేరు ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్ దళిత స్త్రీశక్తి. ఈరోజు దళిత స్త్రీశక్తి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద మా కార్యకర్తలకి ఈ సభను నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో దానికి కల్పించబడిన హక్కుల గురించి ఈరోజు మేము ఈ చర్చని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహించాం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కానివ్వండి, బయట సమాజంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఈ స్వేచ్ఛని ఎంతగా హరిస్తూ ఉన్నారు. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, మనం ఏ విషయాల గురించి ఎంతవరకు మాట్లాడాలి, ఎంత దాన్ని మనం నిబద్ధతగా ఉండాలి అనే అనేక అంశాలని ఈ సమాజంలో చాలామందికి తెలియకుండా ఉండడం వలన వ్యక్తి స్వేచ్ఛని హరించే అనేక రూపాల్లో ఇది కూడా భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరుస్తూ ఉండడం అనేది చాలా క్యాజువల్గా జరుగుతుంది. దీనికి సామాన్య మానవులకి అవగాహన లేకుండా ఉండడం అనేది చాలా వేదనకరం. అందుకనే ఈరోజు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాని మీద మేము మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. అంటే వార్తాపత్రికలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, చాలా వరకు 90% వరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని, భద్రత కుదించారని, ఆయన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. రాజమహేంద్రవరం జైలును పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారనే జగన్ భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో 20,000 మంది పోలీసులు కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా? మా అధినేత చంద్రబాబుకి ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైల్లో ఉన్నారు. నేడు పరిస్థితులు తారుమారయ్యాయని అనిత తెలిపారు. మీరే కవర్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే. నంద్యాల వెళ్తానన్నాడు, వెళ్ళాడు. తర్వాత మనం వినుకొండ వెళ్తానన్నారు, వెళ్ళాడు. వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు, వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డిబేట్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారని అంటున్నాడో ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమి జరగవు. అక్కడికి వెళ్ళి నేనుంటే అమ్మఒడి ఇచ్చేవాడిని, నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని, నేనుంటే అది ఇచ్చేవాడిని, నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏకపాట పాడుతున్నాడు. అది అందరం చూస్తూనే ఉన్నాం. అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అది ఆయన నైజం అంతే. ఆయన భద్రత ఎక్కడ కుదించాం, మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి. ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టదామంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర స్కార్సిటీయే దగ్గర 20,000 మంది పోలీసులు ఈరోజు స్కార్సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకు పంపించాలి. దేనికి రక్షణ? ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు?
అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటైపోయింది. ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు. ఈరోజు దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్-సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారియా ఇస్తారు, బుల్లెట్ ప్రూఫ్ కావాల్సిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. నాడు నేడు పనుల్లో అవినీతి జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం. నగరంలో సందడి చేసిన హీరో చియాన్ విక్రమ్. ఆగస్టు 15న విడుదల కానున్న తంగలాన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరిన హీరో విక్రమ్. ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి విమర్శ. నెల రోజుల్లోగా గోదావరి కృష్ణా సంగమం పవిత్రమైన ప్రాంతం సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ప్రారంభిస్తామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.